ఇక్కడికి వచ్చేంత వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ పుట్ట ఇంత పెద్దగా ఉంటుందని, అలాగే పుట్టలో పామున్న ఆనవాళ్ళు కూడా ఉంటాయని చెప్పేసి అయితే అస్సలు అనుకోలేదు. సడన్ గా చూసి పామేమో అనుకున్నాను, ఇది పాము కాదు. ఇక్కడికి వచ్చిన చాలా మందికి చాలా సందర్భాల్లో ఇలా పాము వదిలిన పాత చర్మం కనిపిస్తూనే ఉంటుందంట. దాదాపుగా ఎంత పొడవు ఉంటుందండి ఆ పాము వచ్చేసి? చాలా 7-8 అడుగుల వరకు ఉంటుందా? ఎంతలా ఉంటుంది అసలు? ఈ పొలాల మధ్యలో ఆ దేవాలయం అండి, ఆ పుట్ట ఎలా వచ్చిందన్నది అయితే నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు అయితే మనం ఒక టెంపుల్ వీడియో తీసుకోవడానికి వచ్చాము. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక 7 నుంచి 8 అడుగులు ఉన్న పుట్ట అయితే ఉంటుందంట. ఇది మేము డైలీ తిరిగే రూట్లోనే ఉంటుందిలే, కానీ ఎప్పుడు ఈ టెంపుల్ దగ్గరికి అయితే మేము రాలేదు. సో మొన్న ఎవరో అంటుంటే విని 7 నుంచి 8 అడుగుల పుట్టు ఉంటుంది, అందులో ఒక పెద్ద పాము కూడా ఉంటుందని అయితే చెప్పారు. సో అందుకనే ఇవాళ ఈ టెంపుల్ విజిట్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చాను. నాతో పాటుగా మీకు కూడా చూపిస్తాను అసలు ఆ టెంపుల్లో పుట్ట ఎలా ఉంటుంది, ఆ పుట్టలో ఎంత పెద్ద పాము ఉంటుంది, పాము ఉన్నట్టుగా అక్కడ ఏమన్నా సూచనలు ఉన్నాయా, అంటే ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలా పొలాల్లో కొంచెం దూరం నడుస్తూ అయితే వెళ్ళాలి. దాదాపుగా బండి అయితే టెంపుల్ దగ్గరకు వరకు వచ్చేస్తుంది, కాకపోతే ఒక 100 మీటర్లు ఇలా పొలాల్లో నడుస్తూ వెళ్ళాలి. మనకి గుడి కూడా కనిపిస్తూనే ఉంది. ఆ గుడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. దాదాపుగా ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక 300 నుంచి 400 ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ దేవాలయం ఇలానే ఉందంట. ఆ పుట్ట కూడాను చెక్కు చెదరకుండా 8 అడుగులు, ఎప్పుడు కూడాను 8 అడుగులు తగ్గకుండానే ఉందంట. సో ఫస్ట్ అయితే మనం పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం మిగతా విషయాలు. సో మనం అయితే టెంపుల్ లోపలికి వచ్చేసామన్నమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట అమ్మవారి పెద్ద పుట్ట. అలాగే పక్కన ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. సో ఈ వాతావరణం అంతా కూడా పొలాల మధ్యలో చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది. సో నేను మీకు చెప్పాను కదండి పుట్ట అని చెప్పేసి అయితే ఇదే అనమాట పుట్ట. నా హైట్ వచ్చేసి అయితే నేను 6 అడుగులు ఉంటాను. నాకన్నా కానీ చాలా పొడవు ఉంది చూడండి పైకి. దాదాపుగా 7 నుంచి 8 అడుగులు అయితే ఉంటుంది అనమాట ఈ పుట్ట. ముందుగా ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి వారిని అయితే కాకతీయ రాజులు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారంట. దాదాపుగా ఈ ఆంజనేయ స్వామి వారికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ విషయం నాకు ఎలా తెలుసు అంటే, మాది కుర్నవెల్లి వెంకటాచలపతి స్వామి వారి చరిత్రలో ఈ స్వామివారి ప్రస్తావన అయితే ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ ఈ పుట్ట రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలవడం అయితే జరిగిందంట. ఈ పుట్టకు వచ్చేసి దాదాపుగా 400 నుంచి 500 ఏళ్ల చరిత్ర అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారు సర్ప రూపంలో, ఒక పాము రూపంలో అయితే సంచరిస్తూ ఉంటారంట ఈ గుడి చుట్టూరు కూడాను. స్వామివారి పొడవు వచ్చేసి దాదాపుగా 7 నుంచి 8 అడుగులు అయితే ఉంటుందంట. అలాగే స్వామివారి సైజు చాలా భారీ పరిమాణంలో అయితే స్వామివారు ఉంటారంట. దాదాపుగా 4 ఇంచెస్ పైకి ఉంటుంది కదా, మీకు అంచనా కోసం చెప్తున్నాను. అంత లావైతే ఇక్కడ స్వామివారు ఉంటారంట. ఈ చుట్టుపక్కల వాళ్ళకి చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటారంట. కార్తీక మాసంలో కానీ భక్తులు వచ్చి ఇక్కడ దీపాలు పెట్టినప్పుడు చాలా సందర్భాల్లో చాలా సార్లు పాము అయితే స్వామివారు అయితే పాము రూపంలో కనిపించారంట. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ స్వామివారి పుట్ట చుట్టూరు కూడా స్వామివారు ఇక్కడ ఉన్నారు సర్పరూపంలో అని చెప్పుకోవడానికి ఆనవాళ్ళు ఉంటాయంట చాలా. అంటే ఇలా పాము కోసం కనిపించడం కానీ, చాలా మంది భక్తులకి లోపల స్వామివారు పాము రూపంలో ఉండి బొసగొట్టే శబ్దం కానీ ఇలాంటి చాలా సందర్భాల్లో వినిపించాయంట. ఈ గుడి దగ్గరకు వచ్చేటప్పుడు అయితే ఊళ్ళో కొంతమందిని అయితే కలిసాము. సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద పాము అయితే ఉంటుంది, ఈ గుడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ పుట్లో ఉంటుంది, లేదంటే ఈ గుడి చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాల్లో కానీ, ఇక్కడ ఈ రేకుల్లో కానీ వీటన్నిటిలో అయితే ఉంటుందంట. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆదమరుపుగా ఎక్కడ పడితే అక్కడ కాలు పెట్టడం కానీ అలాంటి పనులు అయితే చేయొద్దని అయితే చెప్పారు. సో ఎంత దైవ సర్పమైనా కానీ మనం మనుషులం కదండి, మనకు ఉండే భయం మనకు ఉంటూనే ఉంటుంది. ఒక అంకుల్ ఉన్నారు, టెంపుల్కి దగ్గరలోనే అంకుల్ వాళ్ళ పొలం ఉందన్నమాట. సో మనం అంకుల్ని అడిగి తెలుసుకుందాం. అంకుల్, అక్కడ పెద్ద పాము దైవసర్పం ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంటుందంట కదా, మీకు ఎప్పుడన్నా కనిపించిందా? నాకు కనిపించక మా మిస్సెస్ కోపడదు. మీ మిస్సెస్ కనిపించిందా? అంటే ఎలా, ఏ సందర్భంలో చూస్తారు? ఎట్లా వర్షం అవుతుందని నీడ కింద పోయింది ఆ చెట్టు కిందకి. గుడి దగ్గర పోయేకల్లా వాటి నుంచి వచ్చి ఇట్లా గోడ పుట్టలోకి వెళ్ళిపోయింది. అది దాదాపుగా ఎంత పొడవు ఉంటుందండి ఆ పాము వచ్చేసి? చాలా బరువు. ఒక 7-8 అడుగుల వరకు ఉంటుందా? ఎంతలా ఉంటుంది? సో జనాల్ని ఇప్పటి వరకు అయితే ఎవరిని ఏమన్నట్టుగా అయితే దాఖనాలు అయితే లేవు కదా. అవును. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పొలం చేస్తున్నారు మీరు? 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మీకు ఎప్పుడన్నా అక్కడ ఒక పెద్ద పాము ఉంటుంది కదా పుట్టలో, అది మీకు ఎప్పుడన్నా కనిపించిందా? కనిపించింది. ఎన్నిసార్లు కనిపించుంటుందండి? 3 సార్లు కనిపించింది. 3 సార్లు కనిపించింది. చూసిన ప్రతిసారి కూడా మిమ్మల్ని ఏమన్నా అంటాం కానీ అలాంటి విషయాలు ఏం లేవు కదా? ఏమంద పాతంటే అట్లా చూసిన, ఒకసారి ఏమో పడిగిట్టింది, అట్లా చూసాం. ఒకసారి పుట్ట మీద చూసాం. పుట్ట మీద కూడా చూసారా డైరెక్ట్ గా? సో మీరేనా ఇంకెవరన్నా చూసినట్లుగా మీకు చెప్పారా ఇక్కడ పాముని? ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చూసారు చాలా మంది. గుడికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కనిపిస్తుందా? గుడికి వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్, ఫన్నీ అండ్ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.